తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి కరుణా కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని వేడుకుంటున్నానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి మనమందరం గంగమ్మ జాతరను గొప్పగా నిర్వహించుకుందామన్నారు. తిరుమల నంబి అనంత్ ఆళ్వార్ అమృత హస్తాలతో పునర్నిర్మాణ దేవాలయంగా భూమాన పేర్కొన్నారు. జాతర సందర్భంగా 15 అమ్మవారి విగ్రహాలు నగరంలో ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ప్రాచీన గుళ్ళల్లో అత్యంత ప్రాచీనమైనదిగా పేరుగాంచినటువంటి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఆ తల్లి కరుణా కృపా కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. ఏ రకమైనటువంటి శశభిషలు లేకుండా ప్రజలమందరము కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా రాజకీయపరమైనటువంటి విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను మనమందరము కూడా గంగమ్మ జాతరను ఘనంగా జరుపుకుందామని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నటి వరకు రాజకీయాల్లో ఉన్నటువంటి తలమునకలై చేసుకున్నటువంటి అభిప్రాయ విభేదాలన్నీ పక్కకు నెట్టి గంగమ్మ తల్లి జాతర గొప్పగా జరిపేటట్టుగా జరగాలని కోరుకుని మనమందరం కూడా ఉమ్మడిగా ఈ జాతరను జరుపుకుందామని అందరికీ కూడా నేను పిలుపిస్తున్నా. ఈ గంగమ్మ తల్లి సాక్షాత్తు తిరుమల నంబి అనంత్ ఆళ్వార్ల అమృత హస్తాలతో ప్రారంభమైనటువంటి నిర్మాణం చెందినటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయ ప్రాశస్త్యం అంతా ఇంత కాదు. ఈ ఆలయం నుంచే తరువాతనే జాతర అనేటువంటి పండుగ ప్రారంభమైంది భారతదేశంలో. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా నమ్మేటువంటి చరిత్రలో గంగమ్మ జాతరకున్నటువంటి మన గంగమ్మ జాతరకున్నటువంటి ప్రాశస్తి అంతా ఇంత కాదు. ఈ జాతరను ఘనంగా జరుపుకుందామని అందరికీ కూడా పిలిపిస్తున్నాను.